జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. తాను వేసిన యార్కర్కు ఆయన కాలు విరిగి ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఆదినారాయణ రెడ్డిని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆదినారాయణ రెడ్డి తన రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తానంటే కుదరదన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే పిల్లిలా రాష్ట్రం వదిలి పారిపోయిన ఆదినారాయణకు జగన్ పోటీకి వస్తే తట్టుకునే శక్తి ఉందా అంటూ ప్రశ్నించారు. సిక్సర్ కొడతానంటే ఏదో సుధీర్ రెడ్డి ఒకరు నోపాలు ఒకరి వైడ్ బాల్ అన్నాడు. నేను చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినారో ఆ 6 కొట్టలేకపోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నేనేసినది వైడ్ బాల్ నోపాల్ కాదు. నిన్న నేను వేసిన బాల్ యార్కర్ బాల్. కొడితే కొట్టాలా, కొట్టకుండా కాలు ఇరుగుతాడు, లేకుంటే వికెట్ పడుతుంది. నిన్న వికెట్ పడింది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఏదో ప్రజలను భయపెట్టి నేను అడ్డంగా నరికేస్తాను, రామసుబ్బారెడ్డిని నరికేస్తా అన్నాడు. ఇంకా ప్రజలు అమాయక ప్రజలు ఏమవుతారో భయపెట్టేదానికి ఇక్కడ భయపెట్టి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తా ఉన్నాడు. వైఎస్ కుటుంబం పుణ్యం మీద గెలిచినటువంటి వ్యక్తివి దొడ్డిదారిన తెలుగుదేశంలోకి పోయినావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడ పారిపోయినావో తెలుదు. రాష్ట్రం ఇడిచిపెట్టి పోయినావు. నువ్వు అధికారం ఉంటే పుల్లాగా బతుకుతూ ఉంటావు, అధికారం లేకపోతే ఒక పిల్లితో సమానం. అలాంటి వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డిని రమ్మను రెడ్డికి పోటీ చేయి. నీకు చేతగాని రాజకీయాలు చేసిన వ్యక్తివి నువ్వు. నీకు మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి కావాలన్నా నీ బతుక్కు నీ శక్తి అంతా మాకు తెలుసు.